నెట్ఫ్లిక్స్ వాడుతున్న వాళ్లకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. లక్షలాది మంది ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న రెండు సూపర్ హిట్ సినిమాలు మరికొన్ని రోజుల్లో ఓటీటీ నుంచి పూర్తిగా మాయమవ్వబోతున్నాయట. అసలు ఆ సినిమాలు ఏవి, ఎందుకు నెట్ఫ్లిక్స్ వాటిని తొలగిస్తోంది, ఒకవేళ చూడకపోతే ఇంకెప్పుడు చూసే అవకాశం ఉంటుంది? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ మూవీ లవర్స్ కు ఊహించిన షాక్ ఇవ్వబోతుంది. ఒకప్పుడు థియేటర్లలో సంచలనం క్రియేట్ చేసి ఆ తర్వాత ఓటీటీలోనూ కోట్లాది మంది చూసిన రెండు సూపర్ హిట్ సినిమాలు త్వరలో నెట్ఫ్లిక్స్ లైబ్రరీకి గుడ్ బై చెప్పనున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగియడంతో ఆ సినిమాలను ప్లాట్ఫామ్ నుంచి తొలగించేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైందని సమాచారం. ఆ జాబితాలో మొదటగా ఉన్న సినిమా తాప్సీ పన్ను నటించిన గేమ్ ఓవర్. దర్శకుడు అశ్విన్ శర్వణన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ విడుదల సమయంలో మంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడే యువతి పాత్రలో తాప్సీ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆగస్టు 12, 2026 నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండదు. ఆ తర్వాత సమంత కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ బేబీ కూడా సెప్టెంబర్ 2, 2026న ప్లాట్ఫామ్ ను వీడనుందని తెలుస్తుంది. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. 70 ఏళ్ల వృద్ధురాలు ఒక్కసారిగా 24 ఏళ్ల యువతిగా మారితే ఏం జరుగుతుందనే ఆసక్తికర కథతో వచ్చిన ఈ సినిమాలో సమంత నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. నాగశౌర్య, తేజ సజ్జ, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఓ బేబీ గేమ్ ఓవర్ సినిమాల తెలుగు, తమిళ వర్షన్ తో పాటు ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ వర్షన్లు కూడా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ సినిమాలు చూడాలనుకుంటే గడువు ముగిసేలోపు చూసేయడం మంచిది.